జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుంది? ఇది చాలామంది చాలాసార్లు అనుకున్నారు కానీ ఎక్కడ వచ్చినా జస్ట్ ఏదో మూల కూర్చుని కాసేపు జస్ట్ సెకండ్స్ ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటిది నిజంగానే ఆయన అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి గారు నిన్న ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఒక జరిగినటువంటి మీటింగ్లో వైఎస్ఆర్సీపీకి బీజేపీకి మిగతా కూటమికి సంబంధించినటువంటి నాయకులకి మధ్య జరిగినటువంటి సంభాషణ ఒకసారి మీకు వినిపిస్తారు, వినండి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాజులు వేశారా? బాబు ఆయన దయ్యాలు వేదాలు వల్లించడం తెలీదా? ఇదే. ఎందుకంటే 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి జలయజ్ఞం పేరుతో, జలయజ్ఞం అంటే రాష్ట్రం అంతా కూడా నీళ్లు పారిచ్చేస్తాం, రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని ప్రకల్పాలు పలికి కట్టెడు మట్టేయకుండా కూర్చొని పూర్తిగా సర్వనాశనం చేసిన తర్వాత, రాయలసీమ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తగులుదమ్మా లేచి ఇప్పుడు నీతులు శుద్ధులు మాకు చెప్తారు. ఎమ్మెల్యేలంతా కలిసి రావాలని మీరేం పీకినారా అని అడుగుతామన్నా గత 5 సంవత్సరాలుగా. ఏంది అన్యాయం అంటే, మీరు అధికారంలో ఉంటే ఒక రకంగాను ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా మాట్లాడతారా? ఇలా మాట్లాడడం సరైనదిగా. ఇట్లా మాట్లాడే చివరి 11 సీట్లు వచ్చినాయి మీకు. ఇంకా మాట్లాడడం మొదలు పెడితే 1 సీటు మిగులుతుంది. ఇదనమాట. అంటే వైఎస్ఆర్సీపీకి నాయకులకి ఎక్కడా కూడా మాట్లాడుకునే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దరిద్రాలు 5 ఏళ్ళుగా ఉన్నాయి. ఇంకా అసెంబ్లీకి వస్తే కనుక వీళ్ళని ఎంత బలంగా ఢీకొనడానికి, వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే వీళ్ళు 10 మంది సమాధానం ఇచ్చేటువంటి బలమైనటువంటి వ్యక్తులు, గొంతులు, వ్యాఖ్యాతలు ఉన్నారు ఇక్కడ. అటు బీజేపీకి ఏం తక్కువేం కాదు. బీజేపీ నిజంగా వాళ్ళు ఉన్నటువంటి కొద్ది మందే కానీ చాలా వాక్చాతుర్యం చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు, చాలా బలంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తులు, చాలా బలంగా పాలసీస్ గురించి మన భారతీయ అనేకమైనటువంటి రాజ్యాంగం గురించి అనేకమైనటువంటి విషయాలు చాలా బలంగా తెలిసినటువంటి వాళ్ళు క్వశ్చన్ అడగటం కాదు, వాళ్ళు అడగటమే ఆలస్యం, దానికి 10 సమాధానాలు చెప్పే విధంగా ఉన్నారు. ఇకపోతే వాళ్ళు మంత్రులుగా లేరులే కానీ మంత్రులుగా ఉండుంటే ఏ రకంగా ఉండేదో ఆలోచించండి. ఇకపోతే నిజంగానే మీరు ఆలోచించండి, ఉన్న లింగు అనుకుంటూ 11 మంది బ్యాచ్, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా టేబుల్ మీద వేసుకుని ఇలా కూర్చుంటూ ముసి నవ్వులు నవ్వుకోవటం తప్ప అసెంబ్లీకి వస్తే ఏమీ చెప్పలేరు. ఇవన్నీ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు 161 మంది ఒక బలమైనటువంటి వ్యక్తులు, గొంతులు వీళ్ళు మన మీద ఉన్నారు, వీళ్ళకి మనం సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కాదు కదా, మన వల్ల కాదు, మన దరిద్రాలు చాలా ఉన్నాయి, మనం 5 ఏళ్ళుగా దాచుకున్నవి లెక్క లేదు, మనకే తెలియదు, అవన్నీ లెక్కలన్నీ వాళ్ళకి తెలుసు, మనం మూసుకుని బయట ఏదో ఒక విధంగా సర్ది చెప్పుకోవడం, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప, ప్రతిపక్ష పాత్ర ఇస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము అని చెప్పుకుని ఏదో రకంగా బయటే కాలక్షేపం చేసుకుందాం, ఒక వారానికో నెలకో ఒకసారి వచ్చి ఒక పెయిడ్ బ్యాచ్ ఒక 1000 మందినో 500 మందికో డబ్బులు ఇచ్చి బిర్యానీ ఇచ్చి నేను వస్తే ఇలాంటి ఇబ్బందులు పెరిగిపోతే అక్కడ హెలికాప్టర్ పగిలిపోయింది, లేదంటే కారు పగిలిపోయింది, లేదంటే ఇంకొకటి పగిలిపోయింది, సో ఈ కారు పనిచేయట్లేదు, నా మీద నాకు సెక్యూరిటీ సరిపోవట్లేదు అని చెప్పి తప్పించుకునే పరిస్థితి ఉంటుంది. సో ఎక్కడా కూడా ఎవరికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి రాదు. వెంటనే నేను దిగగానే నా మీదకి ఒక 100 మందిని 1000 మందిని మీదకి గెట్టేస్తే ఈ సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి నేను మెల్లగా సర్ది చెప్పుకుని నేను రాసుకొచ్చినటువంటి 2-3 డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి సోషల్ మీడియాలో బాగా వేసుకోవటం కోసం మా సోషల్ మీడియా వాళ్ళు డ్రోన్లు అక్కడక్కడే తిప్పుతూ ఉన్నటువంటి 500 మందిని 1000 మందిని 10,000 మందినిగా గతంలో గ్రీన్ మ్యాట్లు వేసుకుని ఎలా అయితే చిత్రీకరించారో అలాగా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఈ డైలాగ్స్ని పదే రిపీట్లు కొట్టి హైలైట్ చేసుకుని బాహుబలి, కేజీఎఫ్లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు, ఇంతవరకు మనకు చాలు, మనం అసెంబ్లీకి వెళ్ళేటువంటి పరిస్థితి కాదు కదా, చుట్టుపక్కలకు కూడా వెళ్ళకూడదు అనుకున్నారు. ఇక ఎమ్మెల్యేలు కూడా అదే. అందుకని ఎక్కడ ఎవరికి కనిపించకుండా అసలు వాళ్ళ ఎమ్మెల్యేలా కాదా అని ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆ 11 మంది ఎమ్మెల్యేలతో ఒక ఫోటో కూడా దిగింది లేదు ఆయన, ఎందుకంటే పరువు పోద్దని. ఆ 11 మంది ఏం చేస్తున్నారంటే లింగు అనుకుంటే ఎక్కడో ఒకటి దొంగతనంగా అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి మేము వచ్చేసాం, వెళ్ళిపోయాం, మేము అసెంబ్లీకి అటెండ్ అయ్యాం అని చెప్పుకునే పని గతంలో చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. ఏదో ఒక విధంగా ఈ అర్హత వేటు గురించి తప్పించుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయలేదు. మొన్న కూడా వచ్చి ఏదో ఒక వంకతో వచ్చి వెళ్ళారు కానీ అది చల్లదనేపటికి ఇప్పుడు ఏ రకంగా వస్తే బాగుంటుందా, ఏ రకంగా ఏ వంక పెట్టుకుని వస్తే బాగుంటుందా అని ఎదుర్కొంటున్నారు.
వస్తారు. నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ సీజన్ కల్లా మళ్ళీ రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి గాబట్టి, రాకపోతే అనర్హత వేటు పడుతుంది గాబట్టి, అనర్హత వేటు పడితే మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు గాబట్టి, వచ్చేది అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, ఆయన అసెంబ్లీకి వస్తే అసలు ఎలాంటి పరిస్థితులుంటాయి? ఇలాంటి బలమైనటువంటి వ్యక్తుల ఎంత బలంగా క్వెషన్స్ అడుగుతారో దానికి సమాధానం కాదు గదా! ఏమి నీళ్లు నమిలేసుకునేటువంటి పరిస్థితులొస్తాయి. సో, కాస్తైనా భయం ఉండే కాస్తో కూస్తోగా చాలా భయం ఉండే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆయన కో అని గాని ఎక్కడా నోరెత్తనటువంటి పరిస్థితికి తీసుకొచ్చేసారు. గత 5 ఏళ్లుగా వాళ్ళు చేసినటువంటి పనులకు. ఆఖరికి కౌన్సిల్స్‌లో లేదంటే ఆఖరికి వాళ్ళ కార్పొరేటర్స్‌కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎక్కడా మాట్లాడలేనటువంటి పరిస్థితికి వైఎస్ఆర్‌సీపీ దిగజారిపోయింది అనడానికి వాళ్ళ అవినీతి అక్రమాలు అంత దారుణంగా నియోజకవర్గాల్లో, మున్సిపాలిటీలో, పంచాయతీల్లో పీకల లోతు కూరుకుపోయి ఇష్టానుసారం దోచేసుకుని, దాచేసుకుందాం అనుకున్నారు కాబట్టి అవన్నీ వాళ్ళ మీదకి ఇప్పుడు తిప్పి కొడుతుంటే ఒక్కొక్కళ్ళకి నోటి వెంట మాట రావట్లేదు. చూద్దాం ఎలాగ ఎన్ని రోజులు ఎలాగ కంటిన్యూ చేసుకుంటారో వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఎక్కడ బయటికి రాకుండా ఏం చేస్తారో చూడాలి.